హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈ వీడియో ఎవరి కోసం అంటే కొంతమంది అనుకుంటారు, అయ్యో! నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నా వల్ల కాదు. నేనే లేకపోతే ఏ ప్రాబ్లమ్స్ ఉండవు కదా! అని అనుకునే వాళ్ళకి. ఇప్పుడు ఎలా ఉంది అంటే సిట్యుయేషన్ చిన్న పిల్లల నుండి జీవితం మొత్తం చూసిన వాళ్ళ వరకు ఎవరికైనా కొంచెం ప్రాబ్లమ్ వస్తే వాళ్ళకి ఒకే ఒక ఆప్షన్ సూసైడ్. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కొన్ని అయితే సిల్లీగా కూడా ఉంటాయి. లైక్ చిన్న పిల్లలకి మొబైల్ ఇవ్వకపోయినా, వాళ్ళు అడిగినవి కొనివ్వకపోయినా, ఇంకా కాలేజ్ స్టూడెంట్స్ ఎలా అంటే మార్క్స్ రాకపోయినా టీచర్స్ కానీ, పేరెంట్స్ కానీ ఎవరైనా ఏమైనా అన్నా, లేక మెయిన్ ప్రాబ్లమ్ లవ్ ఫెయిల్యూర్ అయినా, ఆర్ జాబ్ రాకపోయినా, ఇంకా పెళ్ళి అయితే వైఫ్ అండ్ హస్బెండ్ గొడవల వల్ల ఇలాంటి ప్రతి రీజన్‌కి ఒకటే సొల్యూషన్ సూసైడ్ అని అనుకుంటున్నారు. అయితే అమ్మో! సూసైడ్ చేసుకోవడానికి చాలా ధైర్యం కావాలండి. ఆ ధైర్యంలో సగం బ్రతకడానికి ఆ ప్రాబ్లమ్ ఏమైనా అవ్వని, నేను చూసుకుంటా అనుకునే దాంట్లో ఉంటే మీ లైఫు, ఇంకా మీ మీద ప్రేమ, నమ్మకం పెట్టుకున్న వాళ్ళ లైఫ్ కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. అయినా అంత పెద్ద ప్రాబ్లమ్స్ ఏముంటాయండి మీకు? మార్క్స్ రాలేదా? వదిలేయండి. ఇంట్లో చెప్పండి నా వల్ల కాదు అని. అయినా చదువు ఒకటే కాదు కదా! చాలా స్కిల్స్ ఉన్నాయి. మీకు ఏది ఇంట్రెస్టో అది చూసుకోండి. జాబ్‌కి కూడా అంతే. ఇంక పెళ్లి అంటారా? నీకు మీ పార్ట్నర్‌కి పడట్లేదా? ఫస్ట్ ఒకరినొకరు అర్థం చేసుకోండి. ట్రై చేయండి. లేదు అంటే డివోర్స్ తీసుకోండి. అంతేకానీ మీరు మీతో సహా, మీ పిల్లలతో సహా చనిపోతే ఏం యూజ్ ఉంటుంది? మీరు హ్యాపీగానే పోతారు. కానీ తరువాత మీ ఫ్యామిలీ, మీ అమ్మ, నాన్న, చెల్లి, ఇంకా అన్నయ్య ఇలా వాళ్ళు లైఫ్ లాంగ్ మీ గురించి ఆలోచిస్తూ నాన్న అయితే ఎందుకు నా కూతురికి పెళ్లి చేశానా? లేకపోతే ఎందుకు మార్క్స్ రాలేదని అరిచానా? అని వాళ్ళ వల్లే మీరు చనిపోయారు అని వాళ్ళు చనిపోయేదాకా రిగ్రెట్ ఫీల్ అవుతూనే ఉంటారు. మీరేమో నేను సూసైడ్ చేసుకొని పోతే ఇంక అంతా సెట్ అవుతది. అందరూ హ్యాపీగా ఉంటారు అని అనుకుంటారు. మీ ఫ్యామిలీ ఇంకా నిన్ను ప్రేమించే వాళ్ళు ఎప్పుడూ హ్యాపీగా ఉండరు. నరకం చూస్తూనే ఉంటారు. అమ్మ ఒక బిడ్డకి జన్మ ఇచ్చినప్పుడు ఎంత బాధ, నరకం అనుభవిస్తుందో తెలుసా? అందులో 10% కూడా ఉండదు మీ ప్రాబ్లమ్ కానీ, మీ బాధ కానీ. అయినా ఆత్మహత్య ఒక సమస్యను ముగించదు. అది మీ కుటుంబంలో, మీ జీవితంలో కొత్త బాధను మొదలుపెడుతుంది. మీరు చనిపోవాలి అనుకుంటున్న ఆ ఒక్క నిమిషం మీ అమ్మ జీవితంలో ఎన్నో సంవత్సరాల కన్నీళ్లకు కారణం కావచ్చు. ఒకసారి ఊహించండి. ఒకరోజు ఉదయం మీ ఇంట్లో ఫోన్ మోగుతుంది. ఆ ఫోన్ కాల్ మీ అమ్మ జీవితాన్నే మార్చేస్తుంది. ఆమె మొదట ఆ వార్తను నమ్మదు. లేదు లేదు నా బిడ్డ ఇలా చెయ్యడు అని మళ్ళీ మళ్ళీ అంటుంది. కానీ నిజం తెలుసుకున్న క్షణంలో ఆమె చేతిలో ఉన్న ఫోన్ కింద పడిపోతుంది. ఆమె గుండె ఒక్కసారిగా విరిగిపోతుంది. ఆమె కళ్ళ ముందు ఒక్కసారిగా మీ చిన్ననాటి జ్ఞాపకాలు వస్తాయి. మీరు మొదటిసారి అమ్మా అని పిలిచిన రోజు, మీరు పడిపోతే ఆమె ఎత్తుకొని ఆదరించిన రోజులు. ఇప్పుడు అదే అమ్మ మీ ఫోటోని పట్టుకొని నేల మీద కూర్చొని ఏడుస్తుంది. నా బిడ్డ ఎందుకు ఇలా చేశాడు? నన్ను ఒక్కసారి అడిగితే నేను అతని బాధ పంచుకునేదాన్ని కదా! ఆమె మాటలు వినడానికి మీరు అక్కడ ఉండరు. ఇంకోవైపు మీ నాన్న, అతను బయటకు బలంగా కనిపించడానికి ప్రయత్నిస్తాడు. ఇంట్లో అందరి ముందు కన్నీళ్లు ఆపుకుంటాడు. కానీ రాత్రి అందరూ నిద్రపోయిన తర్వాత అతను ఒంటరిగా కూర్చొని నిశ్శబ్దంగా ఏడుస్తాడు. అతని మనసులో ఒకే ఒక్క ప్రశ్న తిరుగుతూనే ఉంటుంది. నా బిడ్డ బాధను నేను ఎందుకు గమనించలేదు? నేను ఇంకొంచెం మాట్లాడి ఉంటే అతను ఇలా చేసుకునేవాడా? అని మీ నాన్న తనను తానే జీవితాంతం నిందించుకుంటూ ఉంటాడు. ఇంకా మీ అన్న లేదా మీ చెల్లి వాళ్ళు బయటకు వెళ్తే ప్రపంచం వాళ్ళని వేరే చూపుతో చూస్తుంది. కొంతమంది నిశ్శబ్దంగా గుసగుసలాడుతారు. వాళ్లకు ఏ తప్పు తెలియకపోయినా ప్రపంచం వాళ్ళను తప్పుగా చూస్తుంది. మీ చెల్లి పాఠశాలకు వెళ్ళినప్పుడు కొంతమంది పిల్లలు కూడా అడగవచ్చు, నీ అన్న ఎందుకు అలా చేశాడు అని. ఆమె దగ్గర సమాధానం ఉండదు. ఆమె మౌనంగా నిలబడిపోతుంది. ఆమె గుండెల్లో ఒక పెద్ద బాధ పెరుగుతుంది.
మీరు ఒక్క క్షణం బాధతో తీసుకున్న నిర్ణయం మీ కుటుంబం మొత్తం జీవితాన్నే మార్చేస్తుంది. మీరనుకుంటున్నారేమో నేను లేకుంటే సమస్యలు ముగుస్తాయి అని. కానీ నిజమేమిటంటే మీరు లేకపోతే సమస్యలు కాదు, మీ కుటుంబ ఆనందం ముగుస్తుంది. జీవితం కొన్నిసార్లు చాలా కష్టంగా ఉంటుంది. కొన్నిసార్లు మనం ఒంటరిగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఎవరు మనల్ని అర్థం చేసుకోవట్లేదు అనిపిస్తుంది. కానీ గుర్తుంచుకోండి, ఈరోజు మీకు చీకటి కనిపించవచ్చు. కానీ ప్రతి చీకటి తరువాత సూర్యుడు ఉదయిస్తాడు. మీరు ఇప్పుడు అనుభవిస్తున్న బాధ రేపు మీకు బలంగా మారవచ్చు. ఇప్పుడు మీరు ఓడిపోయినట్లు అనిపించవచ్చు. కానీ నిజానికి మీ కథ ఇంకా మొదట్లోనే ఉంది. మీరు బతికుంటేనే మీ అమ్మ నవ్వుతుంది. మీ నాన్న గర్వపడతాడు. మీ అన్న లేదా చెల్లి ధైర్యంగా ముందుకు నడుస్తారు. అందుకే ఒక్క క్షణం బాధ కోసం జీవితాన్ని వదిలేయకండి. ఒకరోజు ఆశ కోసం ఈరోజు నిలబడండి. ఎందుకంటే మీరు ఈ ప్రపంచానికి ఒక సాధారణ మనిషి కావచ్చు. కానీ మీ కుటుంబానికి మీరే వారి ప్రపంచం. మరియు గుర్తుంచుకోండి, మీరు బ్రతికుంటేనే అద్భుతాలు జరుగుతాయి. మీకు ఏమైనా పెద్ద ప్రాబ్లం వచ్చినా ఫస్ట్ ప్రశాంతంగా ఆలోచించండి. దానికి సొల్యూషన్ ఏదో ఒకటి ఉంటుంది. లేదా ఏమీ ఆలోచించకుండా సైలెంట్గా ఉండండి. నెక్స్ట్ డేకి అంతా సెట్ అవుతుంది. లేదా వేరే వాళ్ళతో షేర్ చేసుకోండి. అంతేకాని అదే ప్రాబ్లం ఆలోచిస్తూ ఉండకండి. రోజు చాలా న్యూస్ వింటున్నా ఇలాంటివి. అవి విన్నప్పుడల్లా నాకు నా లైఫ్లో జరిగింది గుర్తుకు వస్తుంది. మా ఇంట్లో కూడా ఇలాంటి కథ జరిగింది. అది జరిగి 6 ఇయర్స్ అయినా మేము ఇంకా మర్చిపోలేదు. అది మర్చిపోలేము కూడా. ఏ ఫంక్షన్స్‌కి వెళ్ళినా వాళ్ళే గుర్తుకు వస్తారు. మా ఫ్యామిలీలా ఇంకో ఫ్యామిలీ ఇలా బాధపడకూడదు. ప్లీజ్ దయచేసి తొందరలో ఇలాంటి తప్పు పనులు చెయ్యకండి. ఈ వీడియో అందరికీ కాదు, ఎవరు అయితే స్ట్రాంగ్‌గా లేకుండా నేను లేకుంటే బాగుంటుంది అని ఆలోచిస్తారో వాళ్ళ కోసమే. ఈ వీడియో చూసి ఒక్కరు అయినా మారినా నేను చాలా హ్యాపీ. థ్యాంక్ యూ అందరికీ. ప్లీజ్ బీ హెల్తీ అండ్ బీ హ్యాపీ.